అసెంబ్లీ టికెట్ కోసం ఇద్దరు నేతలు కొట్టుకుంటున్నారు. టికెట్ నాకివ్వాలంటే లేదు నాకివ్వాలంటూ పట్టుబట్టారు. అధికార పార్టీలో ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు అధినేత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఒకరిని అసెంబ్లీకి మరొకరిని పార్లమెంటుకు పంపుతానని నచ్చజెప్తున్నా ఇద్దరు నేతలు పంతం వేయడం లేదు. ఇంతకీ ఆ అసెంబ్లీ సీటు ఎవరికి దక్కుతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చలికాలంలో ఇద్దరు నేతల మధ్య పాలిటిక్స్ సెగలు పుట్టిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి కుటుంబాలకు గొడవలున్నాయి. కొన్ని దశాబ్దాలుగా రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు చెరొక పార్టీలో ఉంటూ ఎన్నికల్లో పోటీ పడ్డారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆదినారాయణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుని మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి రావడాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా మంత్రి పదవి ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఆ తర్వాత రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో శాంతించారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డ. చలికాలంలో ఇద్దరు నేతల మధ్య పాలిటిక్స్ సెగలు పుట్టిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి కుటుంబాలకు గొడవలు ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు చెరొక పార్టీలో ఉంటూ ఎన్నికల్లో పోటీ పడ్డారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆదినారాయణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుని మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి రావడాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా మంత్రి పదవి ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఆ తర్వాత రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో శాంతించారు. ప్రజల్లో ఇద్దరిలో సామ్యం ఏ విధంగా ఉంటుందంటే, రామసుబ్బారెడ్డి గారు 3 సార్లు ఓడిపోయారు, ఆదినారాయణ రెడ్డి గారు 3 సార్లు గెలిచారు. మరి ఈ ఇద్దరిలో ఒకరికే టికెట్, ఎమ్మెల్యే టికెట్ ఒకరికి, ఎంపీ టికెట్ ఒకరికి అని అంటున్నారు. ఎంపీ కాలానికి తర్వాత వస్తాం. ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి ఇక్కడ రామసుబ్బారెడ్డి గారు సౌమ్యులు అని, 3 సార్లు ఓడిపోయారనేటువంటి ఒక కర్టసీ ఉంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఇద్దరు నేతల మధ్య జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ పంచాయతీ రాజుకుంది. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం కాస్త టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు వరకు వెళ్లింది. ఇరు వర్గాలతో చర్చించిన చంద్రబాబు నాయుడు సీటు విషయంపై ఏమీ తేల్చలేదు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాలు మాత్రం తమ కుటుంబానికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఒకరికి ఎమ్మెల్యే సీటు, మరొకరికి ఎంపీ సీటు ఇచ్చి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అక్కడే ఉంది, విజయవాడ ఇక్కడే ఉంది, మేమిద్దరం అట్లా ఇంకా వెయిట్ కాలే, ఇంకా కొలికి రాలే. ఎవరికి ఎంపీ ఎమ్మెల్యే అనేది ఇంకా డెసిషన్ కాలే. ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి, జడ్జిమెంట్ రాలే. మా ఆర్గ్యుమెంట్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని. సీఎం గారు పార్టీ అధ్యక్షునిగా ఒకరు సర్దుకోండి, ఒకరు ఎంపీకి ఒకరు ఎమ్మెల్యేకి అయితే ఇద్దరు రెండెద్దుల బండి అవుతుంది. ఒంటరి పోరాటం కాకుండా చెరొకరు పోటీ చేయమని జనరల్గా పార్టీ అధ్యక్షునిగా సలహా చెప్తాడు. కానీ ఉచ్చలేడు, అంత కఠినంగా మాట్లాడలేడు. ఆయన కూడా సీనియర్ వ్యక్తి, ఆయన కూడా సీఎం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాకుండా జాతీయ పార్టీ అధ్యక్షుడు. బ్యాలెన్స్గా మాట్లాడుతూ సర్దుబాటుకు ప్రయత్నం చేస్తున్నాడు. మా ఇద్దరిలో చెరొకటైతే బాగుంటుందని. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలంటోంది ఆదినారాయణ రెడ్డి వర్గం. ఒకవేళ ఆయన ఓటమి పాలైనా ఆయన ఎమ్మెల్సీగానే కొనసాగుతారు. దీంతో రామసుబ్బారెడ్డి ఎంపీగా పోటీ చేసేలా ఒప్పించాలంటూ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు. రామసుబ్బారెడ్డి సైతం 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినందున అసెంబ్లీ టికెట్ తనకే ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలిసిందే. ఇద్దరు నేతల అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు మరోసారి ఇద్దరు నేతలతో చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు టికెట్ వ్యవహారం తేలితే మిగతా అసెంబ్లీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ వస్తుంది. అయితే చివరికి అసెంబ్లీ టికెట్ ఎవరికి దక్కుతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.